అండి, నేను డాక్టర్ దీపిక పోలిసిటీ డెంటల్ కేర్ నుంచి. చాలా మంది పిల్లలు కింద పడతారు. కింద పడినప్పుడు దెబ్బలు తగిలించుకుంటారు. అది ఒకళ్ళతో ఒకళ్ళు ఆడుకుంటూ దెబ్బ తగిలించుకోవటము, ఏదైనా ఫర్నిచర్ తో దెబ్బ తగలటము, లేదా గ్రౌండ్ లో దెబ్బ తగలటం, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. అసలు పన్నుకి దెబ్బ తగిలితే ట్రీట్మెంట్ అవసరమా? దాని గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు పన్నుకి ఎన్ని లేయర్స్ ఉంటాయి, అది ఏ లెవెల్లో దెబ్బ తగిలితే ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పన్నుకి యూజువల్లీ పైన ఎనామిల్ లేయర్ ఉంటదండి. ఎనామిల్ కింద కుషన్ లేయర్ ఉంటది, దాన్ని డెంటిన్ అంటాము. కుషన్ కింద నరం ఉంటది, ఆ నరం కింద లోపల ఎముకలో పన్ను వేరు ఉంటది. యూజువల్లీ పైన ఎనామిల్ లేయర్ కి దెబ్బ తగిలినప్పుడు మీకు తీపు తెలుస్తుందండి. ఎప్పుడైనా చల్లటి నీళ్లు తాగినా, ఎప్పుడైనా చల్లటి గాలి తగిలినా జుమ్మని లాగుతూ ఉంటది. నెక్స్ట్ కుషన్ లేయర్ వచ్చేవరకు అది స్పాంజ్ లాగా ఉంటదండి, చాలా మెత్తగా ఉంటది. కుషన్ లేయర్ లో దెబ్బ తగిలితే ఇనీషియల్ గా మీకు ఏమి తెలియదు, కానీ నిదానంగా అది స్పాంజ్ కాబట్టి మీకు ఏమి తిన్నా తాగినా చల్లటి గాలి వల్ల బాగా తట్టుకోలేనంత నొప్పి అతి త్వరలో వస్తుంది. ఇనీషియల్ గా ఏమీ ఉండకపోవచ్చు, కానీ అదే డైరెక్ట్ నరానికి తగిలితే తట్టుకోలేనంత నొప్పి వస్తుంది. అప్పుడు మీరు ఎమ్మటే ట్రీట్మెంట్ కి వస్తారు. అప్పుడు మేము రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయాల్సి వస్తుందండి. అదే కొంతమంది పిల్లలు గ్రౌండ్ లో ఆడుకుంటూ సడన్ గా పన్ను మొత్తం ఊడిపోయిందండి అని చెప్పి వస్తారు. యూజువల్లీ ఇలా పన్ను మొత్తం ఊడిపోయింది అనే స్టేజ్ లో ఆ పన్ను తీసుకొని వస్తే ఆ పన్ను మళ్ళీ రీఇంప్లాంటేషన్ చేయడానికి కుదురుతుందండి. పన్ను ఊడిపోయినప్పుడు అది ఎలా తీసుకురావాలి అంటే, డైరెక్ట్ గా తీసుకురావటం కన్నా యూజువల్లీ దాన్ని నార్మల్ రెగ్యులర్ వాటర్ తో కడిగి ఒకసారి మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, మిల్క్ లో దాచిపెట్టి లేదా కోకోనట్ వాటర్ లో కానీ లేదు గ్లూకోజ్ వాటర్ లో కానీ అలా ఏమన్నా తీసుకువస్తే, అది కూడా మీరు ఒక 4 to 5 hours లో ఆ పన్నును మా దగ్గరికి తీసుకువస్తే అది రీఇంప్లాంటేషన్ చేసి సేమ్ పన్నుని పెట్టి మేము ట్రీట్మెంట్ చేయగలుగుతుంది. ఇంకా కొంతమందికి జస్ట్ పన్ను ఇరగకుండా అదురుతుంది, లోపలికి గుచ్చుకున్నట్టు లోపలికి అదురుతుంది. అలా అదిరినప్పుడు ఇనీషియల్ గా మీకు ఏమనిపించదు, పన్ను కదులుతున్నట్టు అనిపిస్తుంది. నిదానంగా ఆ పన్ను పింక్ కలర్ లో మారిద్దండి. ఆ పింక్ కలర్ లో మారిందంటే లోపల నరానికి దెబ్బ తగిలి నరం కట్ అయ్యి మీకు బ్లడ్ వెసల్ అంతా ఆగిపోయి మీకు పన్ను పింక్ కలర్ లో అవుతుంది. అలాంటిది కూడా మీరు ఏముందిలే నొప్పి లేదు అని చెప్పి వదిలేయటానికి లేదు. అవి వస్తే మేము ఎమ్మటే ట్రీట్మెంట్ చేయగలుగుతాము. మీకు అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇవి ఇలానే వదిలేస్తే ఏమీ అవ్వవు అనుకోవద్దండి. ఎందుకంటే అవి ఇన్ఫెక్షన్ అయ్యి కింద ఎముకలో నుంచి చిగురులోకి చీము కారుతూ సంవత్సరాల కొద్దీ అలానే ఉండి ఆ చీము పక్క పన్నుకు కూడా వెళ్ళి పక్క పన్ను లోపల నుంచి తినేయటం జరుగుతూ ఉంటది. ఎప్పుడైనా దెబ్బ తగిలితే ఇమీడియట్ గా వచ్చి డెంటల్ విజిట్ కి రండి.